హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎన్ఎల్ తెలుగు. సో లాస్ట్ వీడియోలో మనం టెక్స్ట్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ని మనం డిస్ప్లే చేయడం చూసాం కదా స్ట్రీమ్లైట్ యూస్ చేసి. సో ఈ వీడియోలో మనం ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం అసలు అది ఎలాగ డిస్ప్లే అవుతోంది. అంటే మనం ఎలాంటి హెచ్టిఎంఎల్ కోడ్ సిఎస్ఎస్ కోడ్ రాయలేదు, బట్ అది ఎలా డిస్ప్లే అవుతుంది అనేది ఇన్స్పెక్ట్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే మనం ఈ సిఎండి ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోవాలి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత నేను అసలు ఆ యాప్ ఎక్కడ ఉంది, ఆ సోర్స్ కోడ్ ఎక్కడ ఉందని చెక్ చేస్తున్నాను. సో ఈ లొకేషన్లో ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీగా పెట్టుకుంటున్నాను. సో ఛానల్ 2 దాంట్లో ఉందన్నమాట. సో నేను దాంట్లోకి వెళ్ళి నేను ఆ స్పెసిఫిక్ లొకేషన్లోకి వెళ్ళి ఒకసారి రన్ చేయాలి కదా, రన్ చేసి ఆ తర్వాత చెక్ చేద్దాము. సో సిడి ఛానల్ 2 అని చెప్పేసి ఉంది కదా, దాంట్లో సిడి 12 సిడి 4. సో ఇక్కడ నేను ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది ఏమేమి ఉన్నాయని చెప్పి. యాప్ ఉంది కదా, సో ఇప్పుడు నేను స్ట్రీమ్లైట్ రన్ యాప్.py అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి బ్రౌజర్లో యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ వీడియోలో కూడా ప్రీవియస్ దాన్ని యూస్ చేసుకుంటున్నాను. సో ప్రాబ్లం లేదు, అలా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. సో ఇక్కడ మార్క్డౌన్లో లాస్ట్ టైము ఇంకా కొద్దిగా మోడిఫికేషన్స్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, కాకపోతే లైట్ లైన్ ఏం కాదు. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ టైటిల్ ఉంది, నార్మల్ హెడర్స్ కానీ సబ్ హెడింగ్ కానీ అవన్నీ ఉన్నాయి. ఇది మార్క్డౌన్ టెక్స్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ అంటే ఎలా చేయాలి, F12 క్లిక్ చేయొచ్చు మన కీబోర్డ్లో. అదర్వైజ్ మనం రైట్ క్లిక్ ఇచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ని క్లిక్ చేయొచ్చు. ఇన్స్పెక్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పెసిఫిక్ లొకేషన్ అంటే నేను ఇక్కడ ఈ మౌస్ పాయింటర్ పట్టుకొని ఈ లొకేషన్ అని చెప్పి ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ స్పాన్ ట్యాగ్ ఉంది. సో ఇట్స్ అ డివ్ ట్యాగ్ అండ్ ఇన్సైడ్ యాంకర్ ట్యాగ్ ఒకటి ఉంది, ఎందుకంటే ఇక్కడ యాంకర్ సింబల్ ఒకటి ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన సిఎస్ఎస్ ఉంది ఇక్కడ. అండ్ స్పాన్ ట్యాగ్లో ఇక్కడ క్లాస్ ఆటోమేటిక్గా క్లాస్ అనేది అప్లై అవుతుంది, ఎందుకంటే మనకి ఇన్బిల్ట్గా స్ట్రీమ్లైట్లోనే కొన్ని డిఫరెంట్ క్లాసెస్ అనేది మనకి అప్లై అయ్యి ఉంటాయి అన్నమాట. సిఎస్ఎస్ హెచ్ఎం బూట్ స్ట్రాప్ రిలేటెడ్ క్లాసెస్ అని అప్లై అయ్యి ఉంటాయి. టెక్స్ట్ డిస్ప్లే యూజింగ్ స్ట్రీమ్లైట్. సో ఇక్కడ టెక్స్ట్ డిస్ప్లే యూజింగ్ స్ట్రీమ్లైట్ అని చెప్పేసి ఇక్కడ కావాల్సిన టెక్స్ట్ అని నేను డిస్ప్లే చేసుకున్నాను. సో నేను ఈ డివ్ని హైడ్ చేసేస్తున్నాను. ఈ డివ్ అయిపోయింది, H1 అయిపోయింది, ఈ డివ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ వాటికి కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మార్కర్ తీసుకోండి, నెక్స్ట్ వాటికి కూడా చెక్ చేసుకోండి. సో ఈ డివ్ స్ట్రీమ్లైట్ లేబుల్ వ్రాపర్ క్లాస్ అంటే ఇది డివ్ క్లాస్కి స్టైల్ విడ్త్ వచ్చేసరికి 704 పిక్సెల్. సో దీని స్పెసిఫిక్ విడ్త్ వచ్చేసరికి 704 పిక్సెల్ ఇది టోటల్ విడ్త్. అండ్ ఈ డివ్లో ఈ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో డేటా టెస్ట్ ఐడి వచ్చేసరికి స్ట్రీమ్లైట్ టెక్స్ట్ అనమాట. సో క్లాస్ వచ్చేసరికి సిఎస్ఎస్ రిలేటెడ్ స్ట్రీమ్లైట్ సిఎస్ఎస్ రిలేటెడ్ ఒక సిఎస్ఎస్ క్లాస్ ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. అండ్ హలో వెల్కమ్ టు ద సెషన్ ఆన్ స్ట్రీమ్లైట్. సో ఈ డివ్ క్లోజ్ అయిపోయింది. అలానే మీరు డిఫరెంట్ వాటికి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది హెడర్, దానికి సంబంధించినవి ఇది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్క్రాల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే యూ హ్యావ్ డిఫరెంట్ స్టైల్స్ అప్లైడ్. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్స్ అప్లై అయ్యి ఉన్నాయన్నమాట. యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఇలాంటి డిస్ప్లేతో అంటే ఇలాంటి వ్యూతో ఇలాంటి ఆపరేషన్స్తో మనం ఇదే విధంగా మనం కోడ్ చేయాలి అంటే మనం ఇవన్నీ యూస్ చేయాలి, ఈ ప్యాటర్న్ యూస్ చేయాలి. ఇది మీరు చూసుకుంటే ఇది యాక్చువల్గా వెబ్ డెవలప్మెంట్ తెలిసిన వాళ్ళకైతే బాగా ఈజీగా అర్థమవుతుంది. నేను చూపించేది ఇది వచ్చేసరికి మన హోల్ బ్రౌజర్లో ఈ స్క్రీన్ పొజిషన్. సో ఇది కాంటెంట్ ఉండే పొజిషన్, దాని చుట్టూతా ఉండే ప్యాడింగ్, దాని చుట్టూతా ఉండే బార్డర్, దాని తర్వాత మార్జిన్ అండ్ ఓవరాల్ పొజిషన్. సో పొజిషన్లో 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి కదా. అండ్ జస్టిఫై అంటే సెంటర్ కూడా మనం పొజిషన్ పెట్టుకోవచ్చు. అది కోడింగ్లో వస్తుంది అనమాట, కోడింగ్ ప్యాటర్న్లో వస్తుంది. సో ఒకవేళ కనుక మనం నార్మల్గా ఒక సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ జావాస్క్రిప్ట్ యూస్ చేసి ఒక కోడింగ్ అనేది క్రియేట్ చేయాలి అంటే, ఇలాంటి అవుట్పుట్ క్రియేట్ చేయాలి అంటే కొద్దిగా టఫ్ అనమాట, ఎందుకంటే ఇలాంటి స్టైల్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్పెక్టింగ్. సో ఎప్పుడైతే మీరు ఒక ఇంటర్ఫేస్ ఒకటి క్రియేట్ చేసి దానికి సంబంధించిన హెచ్టిఎంఎల్ కోడ్ ఎలా ఉంది ఎలా వస్తుందని చూసుకోవాలి అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టి ఆ స్పెసిఫిక్ దాని దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఐకాన్ కనబడుతుంది, సర్చ్ ఐకాన్, సెలెక్ట్ ఐకాన్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ హోవర్ చేస్తే
ఈ స్పెసిఫిక్ దిస్ ఈజ్ హెడర్ అనే దాని యొక్క ప్లేస్కి ఈ కోడ్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్పెక్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ స్ట్రీమ్లైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎన్ఎల్ తెలుగుకి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు కూడా నేను ఇచ్చే అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.